హాయ్ నమస్తే వాస్, నేను మీ అఫ్రోజ్. వెల్కమ్ టు అవర్ హెలో ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మీకోసం అయితే పొదలకూరు రోడ్ ఏరియాలోని మెయిన్ రోడ్ చూడండి. మీకు మెయిన్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ఇండివిజువల్ హౌస్ అయితే సేల్స్ కి తీసుకొచ్చానండి. అది కూడా 1 BHK అండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏరియా చూడండి, ఎంత క్లాస్ గా ఎంత డీసెంట్ గా ఉందో. చూసారు కదా, పెద్ద సిమెంట్ రోడ్లతో చాలా బాగుంటది ఏరియా. ఇక్కడ ఏంటంటే మీకు ఒక 1 BHK హౌస్ అయితే సేల్స్ కి తీసుకొచ్చాను. ఈ హౌస్ ఓనర్స్ ఏంటంటే అపార్ట్మెంట్ కొనుక్కున్న వాళ్ళు షిఫ్ట్ అవుతా ఉన్నారు. దానికని చెప్పేసి మీకు ఈ ప్రాపర్టీ అయితే సేల్ పెట్టారండి. ఫ్రెండ్స్, ఇది మీకు ఏంటంటే మనకి మెయిన్ ఇద్దండి, మనకి దా వచ్చేసి ఇదండి. మనకి వే వచ్చేసి ఇది టోటల్ గా ఏంటంటే 66 అంకణాల్లో 3 గా డివైడ్ చేశారండి. డివైడ్ చేసి ఇది ఫస్ట్ ఇల్లు, సెకండ్, థర్డ్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది వచ్చేసి సెకండ్ ఇల్లు అండి. దానికి సంబంధించి ఈ 3 హౌసెస్ కూడా మనకు వే ఇది మనకు ఒక 10 feet వే వదిలేరండి. మనకు నికరంగా సైట్ వచ్చేసి అంటే ఈ వీధితో కాకుండా 18 కాల అంకణం వస్తుంది. ఒకవేళ దీంతో కలుపుకుంటే 21 అంకణం దాకా వస్తుందండి సైడ్ వచ్చేసి. ఫ్రెండ్స్, చూసారు కదా, చూడండి. మీకు ఇది వేవ్ అండి. మీకు ఒకవేళ కార్ పార్కింగ్ అయితే దీనిలో రాకపోవచ్చు. మీరు 30 feet రోడ్ ఉంది కాబట్టి 30 feet రోడ్ లో అయినా మీరు పెట్టుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది హౌస్. ఇదంతా కూడా మెయిన్ గేట్ అండి. మనకి ఇది మీకు మంచి మెజర్మెంట్స్ అండి. మంచి మెజర్మెంట్స్ లో ఏదైతే హౌస్ అయితే కట్టారండి. చూడండి, మీకు 1 BHK కట్టిన చాలా స్పేసీస్ గా పెద్ద హాల్, అట్లాగే పెద్ద బెడ్రూమ్స్ తో చూడు విశాలంగా ఇంటి చుట్టూ స్పేస్ వదిలి 100% పక్కా వాస్తుతో కట్టారండి. ఈ హౌస్ ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి మీకు 12 years అయితే అవుతుందండి. ఇక్కడ ఏంటంటే మనకి ఏంటంటే హౌస్ అయితే పెద్దగా వాల్యూ అయితే ఏం పడలేదు. సైట్ కాస్ట్ కే మీకు హౌస్ కొంచెం వాల్యూ పడి ఫ్రీగా వచ్చినట్టుగా ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ సైట్ పరంగణం కొనాలన్నా 3 lakhs తక్కువ అయితే లేదండి. ఇది 18 కాల అంగణం కాబట్టి ఇంక మీరు లెక్కేసుకోండి. దగ్గర దగ్గర మీకు 54 lakhs సైట్ అయింది ఓన్లీ. ఇంకా మిగతాది ఏంటంటే 10 lakhs హౌస్ చెప్తున్నారు, ఎందుకంటే 12 అంకణాలు కట్టుబడి ఉంది కాబట్టి. ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఇక్కడ అంతా స్పేస్ ఉంది ముందంతా చూడండి. ఏమైనా చెట్లు అట్లాగే బైక్ పార్కింగ్స్ కానీ ఇక్కడ ఏందంతా మీరంతా వాడుకోవచ్చు ఇది. అట్లాగే మీకు మున్సిపాలిటీ వాటర్ ట్యాప్ లైన్ కూడా అవైలబుల్ లో ఉంది. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇచ్చారండి. ప్రజెంట్ కి అయితే బాత్రూమ్ అయితే వాడట్లేదు, దీన్ని స్టోర్ రూమ్ గా వాడుతున్నారు. ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ అండి. ఇంటి లోపలికి ఎంట్రన్స్ మెయిన్ డోర్. ఇదంతా కూడా హాల్ అండి. చూడండి, మనకి పిఓపి సీలింగ్ కానీ అట్లాగే వెంటిలేషన్ కోసం హాల్ లో 4 కిటికీస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. చూడండి, 1, 2, 3, 4 కిటికీస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే మీరు ఇదిగోండి చూడండి, ఇది టీవీకి సంబంధించి కబోర్డ్ కూడా కొంచెం మోడర్న్ గా చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉందండి. చూడండి, ఇంకా మీకు బెడ్రూమ్ చూపిస్తారండి. బెడ్రూమ్ అయితే ఒకే బెడ్రూమ్ కాబట్టి బాగా స్పేసీస్ గా అయితే కట్టుకున్నారు ఇందులో బెడ్రూమ్. చూడండి, బెడ్రూమ్ లో కూడా మనకి పిఓపి అవైలబుల్ లో ఉంది. వెంటిలేషన్ కోసం కిటికీ అవైలబుల్ లో ఉంది. పెయింట్స్ కూడా క్లాసికల్ గా వాడారండి. సో ఇది చూస్తుంటే మీకు 12 years ఇల్లు అయితే లేదు అనిపిస్తుంది నాకైతే. అంత బాగా నీట్ గా, ఎందుకంటే ఓనర్స్ ఉన్నారు కాబట్టి దీంట్లో నీట్ గా అంతా కూడా చేయించుకున్నారు గట్టిగా. ఇంకా మీకు అటాచ్డ్ బాత్రూమ్ అండి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూడండి, చాలా స్పేసెస్ గా చాలా పెద్దదిగా ఉంటుంది. బాత్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ చూసారు కదా. మనకు అటాచ్డ్ బాత్రూమ్, మనకి డీజల్ పాయింట్స్ ఉన్నాయి. అట్లాగే ఏంటంటే మనకు షవర్, అట్లాగే మనకి అన్ని కూడా ప్లంబర్ కంపెనీకి సంబంధించినవి అన్ని ట్యాప్స్ అయితే వాడున్నారు. ఇంకా మీకు కిచెన్ కూడా చూపిస్తాను రండి. ఫ్రెండ్స్, కిచెన్ చూసారు కదా, చాలా స్పేసెస్ గా ఉంది. చూసారా, కిచెన్ చాలా పెద్దదిగా ఉంది. మనకి యాక్చువల్ గా అయితే దీంట్లో డబుల్ బెడ్రూమ్ కట్టచ్చు, కానీ వాళ్ళు 12 years ముందు కట్టింది కాబట్టి వాళ్ళు సింగిల్ బెడ్రూమ్ చాలా అనుకున్నారు. అవి కూడా ఏంటంటే చాలా స్పేసెస్ గా కట్టుకున్నారు. చూడండి, కిటికీస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి కిచెన్ లో మనకి. ఫ్రెండ్స్, కబోర్డ్స్ అయితే ఉంటాయి, ఇప్పటివరకు అయితే లేదు. మీరు ఎవరైనా తీసుకుంటే మాత్రం చేయించుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదండి. ఫ్రెండ్స్, ఇంకా ఈ హౌస్ కి ఏంటంటే మీకు అన్ని బ్యాంకుల్లో లోన్ ఎలిజిబిలిటీ పక్కాగా వస్తుంది. ఒరిజినల్ రైతు వారి పట్టా అండి. ఈ హౌస్ కి వచ్చి ఎటువంటి వీధి బోర్డులు కానీ అలాంటివి ఏమీ లేవు. ఒకటే మనకి ఏంటంటే ఈ ఓనర్స్ ఏంటంటే అపార్ట్మెంట్ కొనుక్కొని షిఫ్ట్ అవుతున్నారు, దానికని చెప్పేసి సేల్స్ కి అయితే పెట్టారండి. ఏరియా అయితే చూసారు కదా, బయట కదా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. మనకి పొదలకూరు రోడ్ నుంచి జస్ట్ మనకి ఒక 100 meter డిస్టెన్స్ అయితే ఉంటుందండి. దీనికి మీకు ఎగ్జాక్ట్ అడ్రస్ కావాలనుకుంటే మాత్రం మాకు కాల్ చేస్తే మాత్రం మీకు చెప్తామండి. అట్లాగే హౌస్ కూడా చూపిస్తాం. ఇంకా ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి మీకు 65 లక్షలు అయితే చెప్తున్నారండి, ఫైనల్ ప్రైస్ అండి అది. మీరు ఇంకేమైనా ప్రాపర్టీ కానీ అట్లాగే ఏరియా కానీ నచ్చి ఏమైనా తీసుకుంటానంటే ఏమైనా డైరెక్ట్ గా ఓనర్ కాడ కూర్చోబెడతాం. మీకు నెగోషియేషన్ అయితే కొంచెం ఉంటది, ఎక్కువ అయితే ఉండదండి. ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. చూసారు కదా హౌస్, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. చిన్న హౌస్ అంటే ఇది మనకి ఒక చిన్న ఫ్యామిలీ సరిపోయే హౌస్. వాళ్ళు నచ్చినట్లయితే
డిస్ప్లేలో వస్తున్న ఫోన్ నెంబర్స్ కి కాల్ చేయండి. ఇటువంటి మా దగ్గర ప్రాపర్టీస్ అయితే ఇంకా చాలా చాలా ఉన్నాయి. అవన్నీ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అట్లాగే ఈ ప్రాపర్టీని వేరే వాళ్ళకి షేర్ చేయండి. మీకోసం మరొక మంచి ప్రాపర్టీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ బై. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.